ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు జాతీయ ఐక్యత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ ఏ సాంబశివరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా ఎంతో సాహసాన్ని ప్రదర్శించి ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్వాతంత్రానంతరం కేంద్ర హోంమంత్రిగా దేశంలో ఉన్న సంస్థానాలన్నింటినీ ఏకం చేసి సమగ్ర భారతదేశాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. అటు పిమ్మట ఆపరేషన్ పోలో చేపట్టి మన హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడంలో కూడా కీలకంగా వ్యవహరించారన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ దేశభక్తిని ఆదర్శంగా తీసుకొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్స్ మరియు ఇతర విద్యార్థులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది అందరూ దేశ సమగ్రతను కాపాడడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నన్ను నేను అంకితం చేసుకుంటానని మరియు నా తోటి దేశస్థులలో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి కూడా కృషి చేస్తానని నేను గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత మరియు చర్యల ద్వారా సాధ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.